హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. పాస్తా 3-4 టైమ్స్ అయితే చేస్తారండి. అంతగా కుదిరినట్టు నాకైతే అనిపించలేదు, అందుకని మళ్ళీ చేస్తున్నాను. పాస్తా అయితే వేసుకొని హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. అవి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా నీట్గా అయితే అవుతాయండి. 1 మినిట్లో అయితే కుక్ అవుతాయండి. తర్వాత మనము ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికం, టమోటా, క్యారెట్, అలాగే స్వీట్ కార్న్ వచ్చేసి ఎల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఎల్లిపాయలు, ఆనియన్స్, అలాగే దాంట్లోకి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే స్వీట్ కార్న్ కూడా వేసేసుకొని మొత్తం వేసుకొని క్యాప్సికం ముక్కలు, టమోటా ముక్కలు కూడా ఒకదాని తర్వాత ఒకటి అయితే వేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలండి. లాస్ట్న తర్వాత టమోటా కెచప్ అయితే వేసుకొని మనం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టమోటా కెచప్ వేసుకున్న తర్వాత ఇలా కారము, సాల్ట్ అయితే వేసుకొని బాగా దగ్గరికి కలుపుకోవాలండి. నేను టమోటా కెచప్ అయితే కొంచెం వేసినానండి. తర్వాత ఇలా మనం మ్యాగీ మసాలాని సపరేట్గా దొరుకుతాయండి, అవైతే తీసుకొచ్చుకొని అయితే మసాలా అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ పాస్తా కుక్ అయిన తర్వాత మనం కొంచెం చల్ల వాటర్ అయితే పోసేసి పెట్టుకుంటే అవన్నీ అతుక్కోకుండా నీట్గా అయితే ఉంటాయండి. లాస్ట్న కొత్తిమీర వేసుకొని ఇలా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన పాస్తా అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా కొంచెం గొంతు సెట్ అవ్వలేదండి, అందుకోసం వాయిస్ అలా వస్తుంది. అలాగే మనము హాట్ బాక్స్లో పెట్టేసుకుంటే వేడివేడిగా ఉంటుందండి, చల్లారిపోతే బాగుండదు.